రేవంత్ రెడ్డి పాలన గుంపు మేస్త్రిలా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ కు ముందుంది ముసళ్ల పండుగ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్న కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి కరెంటు కోతలు లేవన్నారు. కృష్ణా జలాల కోసం పోరాటం తప్పదన్న కేటీఆర్ అటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ కు హైదరాబాద్ లో నిరసన సెగ ఎదురయ్యింది. అంబర్పేటలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ ఊసెత్తని బీఆర్ఎస్ సర్కార్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది. మనం కోల్పోయింది అధికారం మాత్రమే. పోరాట పట్టుని తలుచుకోలేదు. మనకు ఎక్కడ కూడా కొట్లాడేందుకు వెనుకపోయే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ హామీలు హామీలు వాళ్ళు ఇచ్చిందో ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం. మార్చి 17 దాకా 100 రోజుల తర్వాత వాళ్ళ బొందలనే పరిమితం చేయాల్సింది మనమే. కోటి 65 లక్షల మందికి నెలకు 2500 ఇవ్వాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అను. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లలో. వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు. మరి వాళ్ళ రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటారంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తాను, ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని, ఇలా కొందరికి కొన్ని. ఇప్పుడు అన్ని కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని, నీకు తెల్లగారం ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లు ఉందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్ చేసుకుంటూ పోతే ఎక్కువ సమయం పడ్డది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలో చాలా కాలం మాట్లాడుతున్నారు. మీరు చూస్తున్నారు. అధికారం వచ్చింది కొత్తగా ఇక ఒళ్ళు మనిషితో మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడింది. కేసీఆర్ ను మాయం చేస్తాం, టీఆర్ఎస్ ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, మీలాంటి గుడ్రకాంతం ఏది కాదు. 4 రోజులు మీ హనీమూన్ పీరియడ్